హ్యాపీగా నీ పెళ్ళాలు వచ్చేస్తున్నారు. ఇగో తీసుకెళ్ళవే నువ్వు ముసుకట్టు. ఓ నీ కక్కు తగలరా, తర్వాత ఎందుకెళ్ళారా? నువ్వు ముసుకట్టు, నువ్వు ముసుకట్టు, నువ్వు తీసుకెళ్ళవా, నువ్వు బయటకెళ్ళి కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, పడుకో. మావయ్య మీరా మళ్ళీ ఎత్తుకొచ్చారు? ఆయన వదిలే ఎలా ఉండగలం మావయ్య? ఆయన ఎలా ఉన్నారు మావయ్య? ఇప్పుడే అరిసులు సున్నుండలో తిని తొంగున్నాడు. అవే మాటలు మావయ్య. లేకపోతే రావద్దని చెప్పినా కూడా ఎందుకు వచ్చారు? పండి, ఇక నుంచి మీరు వాడికి పెళ్ళాలు కారు, మాకు కోడలు కారు. ఇంతకాలం వాడిని కాకా హోటల్ ఇలాగా 1/2 చేసుకుని చెరుకు 3 రోజులు తాగేశారు. ఇక నుంచి తాగనివ్వను. వారానికి 7 రోజులు ఇక్కడే ఉంటాడు. అవసరమైతే వాడికి 3 రూపాయలు కూడా చేస్తాను. దువ్వతత్తుడు కదా మా రెడీగా ఉంది. ముసలోడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వాడు వెళ్ళిపోతారా, నువ్వు వెళ్ళవే. ఇంకా నిలబెట్టారే. మర్యాదగా వెళ్తారా? పాలేని పిలిచి బయటికి కట్టించమంటారా? అత్తయ్య నువ్వైనా చెప్పత్తయ్య. ఆయన్ని విడిచిపెట్టి మేము ఎలా ఉండగలం, ఎలా బతకగలం? ఇక నుంచి ఆయన్ని కనిపెట్టుకుని ఉంటాం అత్తయ్య. కనిపెట్టుకుని ఉంటారా, కప్పులు పట్టుకుంటారా? ఎందుకు పట్టుకుంటారు? వాళ్ళు తినేది అన్నమే. అది కదండి. సాటి ఆడదాన్ని మనం అర్థం చేసుకోలేదు. నువ్వు ఆడదానివేనా? మీరు వెళ్ళనమ్మా. ఇది ఎలా అడ్డుకుంటుందో నేను చూస్తాను. నోబై ఇది నోరైతే నరికి పడేస్తాను. ఏమండి ఎలా ఉందండి? పడుకున్నట్టున్నారు, మాట్లాడించుకో. జానకి అక్క అక్క నిన్నే పిలుస్తున్నారు. సత్య, నిన్నే. సత్య, జానకి. చూసావక్క, ఈ స్థితిలో కూడా మన ఇద్దరి పేర్లే కలవరిస్తున్నారు. ఆయన మనసంతా మనమే నిండిపోయి ఉన్నాం. ఇటువంటి మనిషిని అర్థం చేసుకోలేక ఆయన ఇద్దరం కలిసి బాధ పెట్టేశాం. వచ్చినట్టుంది. గుండె అక్కడ ఉండదక్క, మరి ఎక్కడ నొక్కుంటున్నారు? నొప్పి కళ తిరుగుతున్నట్టుంది. నాకేదో భయంగా ఉందక్క. నువ్వేం భయపడకక్క, అమృతంగా అండి రాద్దాం. భగవంతుడా, అక్క ముగ్గ కూడా వచ్చింది. అక్కడ కాస్తారా? అయ్యో పోయింది. టీవీలో కూడా అంతే, ఇలా రాయగానే అలా పోతుంది. దగ్గర పిచ్చులు అరిసికి అమృతాంజనానికి కూడా తేడా తెలియదు వాళ్ళకి. అమ్మ నా కొడక, ఎంత అదృష్టవంతుడు రాను. ఏవే మాణిక్యం, నేను కూడా ఒక సెకండ్ సెటప్ చూసుకునేది నీకు తోడుగాను నాకు జోడుగాను ఉంటుంది. ముందు మీ కాలు జోడు చూసుకోండి, కుక్కలు ఎత్తికెళ్ళగలం. ఏమండి లేవకండి, పడుకోండి. మీరా? మీరు మళ్ళీ ఇక్కడ దాపురించారా? అదేమిటండి అలా అంటారు? మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం. నాకు మనశ్శాంతి లేకుండా చేయడానిక? పోండి, తక్షణం నా కళ్ళ ముంచి వెళ్ళిపోండి. ఆవేశపడకండి, మళ్ళీ గుండె నొప్పి వస్తుంది. వస్తే రాని, ఈ సుఖం లేని బ్రతుకు బతికే కన్నా చావడం మంచిది. ఏమిటండి ఆ మాటలు? ఇక నుంచి మీరు చెప్పింది వింటాం. మీ మనసు నొప్పించాం, మీ మాట కాదను. మీరు చెప్పింది ఇప్పటి చేస్తాం. నుంచి మేమిద్దరం కలిసే ఉంటాం. అవునండి. అయితే నేను చెప్పినట్టు వాళ్ళిద్దరు పెళ్లి చేయండి. ఒప్పుకోరు, దీనికి మాత్రం చేస్తే ఒప్పుకోరు. మీ పసుపు కుంకాలు నిలబెట్టుకోవడం కోసం మీరిద్దరు కలిశారు కానీ శాశ్వతమైన వాళ్ళ బ్రతుకుల కోసం మాత్రం కలవలేదు. ఒకటిగా ఉండలేరు. వాళ్ళిద్దరు పెళ్లి చేయడానికి ఒకటి కాలేని మీరు ఒకటే కాపురం చేస్తారంటే నేను నమ్మాలి. 3 రోజులు నువ్వు 3 రోజులు నువ్వు నన్ను మనిషిగా పంచుకున్నారు కానీ నా మనసుని ఎప్పుడైనా పంచుకున్నారా? లేదు. రేపు నేను చచ్చినా కూడా నా శవాన్ని 2 ముక్కలు చేసి చెరువు సమాధి కట్టిస్తాను. అంత మాట అనకండి, మేము ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాం. అవునండి, మేమిద్దరం ఒకటే అని చెప్పడానికి ఈ పెళ్లి సాక్షి.